నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఎస్ఎస్సీ వాల్యుయేషన్తో లోపాలు బయటపడ్డాయి. 10th పరీక్షల్లో రికార్డు స్థాయిలో 66,363 రివాల్యుయేషన్ రీకౌంటింగ్ దరఖాస్తులు వచ్చాయి. 11,175 స్క్రిప్ట్ల మార్కులలో లోపాలు గుర్తించారు. 5గురిని పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది విద్యార్థులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫెయిల్ అయ్యారు. 96 మార్కులు వచ్చిన తేజస్విని అనే విద్యార్థిని 23 మార్కులు వచ్చినట్లు మెమో ఇచ్చి ఫెయిల్ చేశారు. అన్నింటిలో 90% పైగా మార్కులు రాగా సోషల్ సబ్జెక్టులో 23 మార్కులు మాత్రమే వచ్చాయని మెమో ఇచ్చారు. పైగా ఆమె ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. దీంతో షాక్ తిన్న ఆ విద్యార్థిని రీవాల్యుయేషన్ కు అప్లై చేసింది. అందులో ఆమెకు 100కు 96 మార్కులు వచ్చాయి. ఇదే చాలా మంది విద్యార్థుల విషయంలో జరిగింది. అయితే IIIT ప్రవేశాలకు చివరి తేదీ ముగియటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. సందీప్, ఏపీ విద్యాశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యానికి చేస్తారని చెప్పుకోవచ్చు. ఏదైతే గత సంవత్సరం ఏదైతే 2023-24 సంవత్సరాలు 24-25 సంవత్సరం విద్యాశాఖ అధికారులు విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు ఆ పరీక్షలు రాసి ఉత్తీర్ణ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తో పాటుగా ఇంటర్మీడియట్ ఏదైతే 2024-25 సంవత్సరానికి విద్యార్థులు ఏదైతే పరీక్షలు రాసి వాళ్ళ మార్కులతోనే వాళ్ళ జీవితాన్ని సాధిస్తున్నారు. దీంతో పాటుగా వాళ్ళ మార్కులు దిద్దే వాల్యుయేషన్ అధికారులు అయితే మాత్రం తీవ్ర నిర్లక్ష్యంలో వాల్యుయేషన్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కూడా విద్యార్థులు చాలా మంది కూడా విద్యా సంవత్సరంలో కూడా అన్ని సబ్జెక్టులు పాస్ అయినప్పటికీ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ లో కూడా ఆమె ఫెయిల్ అయిపోవడంతో చాలా నిరాశకు గురయ్యి ఆత్మహత్య చేసిన పరిస్థితి ఉంది. దీంతోనే కొంతమంది విద్యార్థులు ధైర్యం చేసి కూడా మాకు 90% మార్కులు వచ్చినప్పటికీ ఈ ఒక్క సబ్జెక్ట్ లో ఎలా ఫెయిల్ అయ్యామంటే కూడా రీవాల్యుయేషన్ పెట్టడంతో సుమారు రీవాల్యుయేషన్ పెట్టిన విద్యార్థులు కూడా వేలల్లో రావటం, అదే విధంగా పెద్ద ఎత్తున కూడా ఇట్లా రీవాల్యుయేషన్ రావడంతో కూడా ఒక్కసారిగా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం అయితే కూడా వెలుగులో వచ్చిన పరిస్థితి ఉంది. సుమారు గత వారం రోజుల వ్యవధిలోనే 4 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రీవాల్యుయేషన్ పెట్టగా 90% వచ్చినటువంటి విద్యార్థులు ఒక్కొక్క సబ్జెక్ట్ లో కూడా 5 మార్కులు రావడం లేదా 10 మార్కులు వచ్చి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రీవాల్యుయేషన్ పెడతాం కూడా వాళ్ళకి మరోసారి కూడా 90% మార్కులు రావడం కూడా ఒక విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇలా నిర్లక్ష్యం ఎక్కడైతే జరిగిందో అధికారులపై కూడా ఇప్పటికే ఏపీ విద్యాశాఖ అయితే మాత్రం కూడా యాక్షన్ తీసుకుంది. దీంతో కూడా ఏదైతే పేపర్ వాల్యుయేషన్ చేసిన అధికారులు 5గురు కూడా ఇటు ఏపీ విద్యాశాఖ అయితే మాత్రం సస్పెండ్ చేసిన కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇంత నిర్లక్ష్యానికి కారణమైనటువంటి అధికారులతో పాటుగా దానికి సంబంధించినటువంటి శాఖపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మాత్రం తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి ఉంది. మనం తీవ్ర చూసినట్టయితే మాత్రం ఇప్పటికే ఈ ఘటనలో చాలా మంది విద్యార్థులు కూడా తమ విద్యార్థులు ఏదైతే ఎగ్జామ్స్ లో మార్కులు తక్కువ వచ్చి వాళ్ళు ఫెయిల్ అవడంతో కూడా మనస్తాపానికి గురై ఎంతో మంది విద్యార్థులు కూడా మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో పాటుగా ఇటు అధికారులు కూడా ఎస్ఎస్సి బోర్డు అధికారులు కూడా నిర్లక్ష్యంపై కూడా తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వచ్చిన పరిస్థితి ఉంది. ఇటు పిల్లలు ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ కి కష్టపడి చదివి రాసినటువంటి ఆ విద్యార్థులు ఒక్కసారిగా ఫెయిల్ అవడంతో పాటుగా అధికారులు ఇంత ఉపాధ్యాయులు వాల్యుయేషన్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో నమ్మకం నీరెత్తులాగా వాల్యుయేషన్ చేసి ఆ విద్యార్థులు ఫెయిల్ చేయడంతో కూడా ఇట్లా విద్యార్థులు ఎంతో మంది చాలా లోనికి గురవుతారని చెప్పేసి మాత్రం ఇటు విద్యార్థి తల్లిదండ్రులు ఫెయిల్ అవుతారు. ఏదైతే ఈ సంవత్సరం 2024-25 సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో కూడా మనం చూసినట్టు 66,363 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కి వచ్చి కూడా వాళ్ళు మాకు మార్కులు తక్కువ వచ్చాయి, మేము చాలా బాగా రాశాము అని చెప్పేసి కూడా వాళ్ళు రీవెరిఫికేషన్ కూడా కట్టించుకున్న వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఈ అంతమంది విద్యార్థుల్లో కూడా మనం ప్రధానంగా చూసినట్టు కొంతమంది విద్యార్థులు
విద్యార్థులు చూసుకుంటే మాత్రం కూడా 1175 మంది, దాంట్లో కూడా విద్యార్థులు మంచిగా రాసినప్పటికీ కూడా వాళ్ళ మార్కుల్లో కూడా లోపాలు ఉన్నట్లుగా అయితే మాత్రం ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా ఈ రోజు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అంటే మనం చూసినట్లయితే మాత్రం జూన్ మొదటి వారంలోనే ఇటు ఆర్పిఐ ఫలితాలు కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటుగా వీళ్ళు ఏదైతే అధిక మార్కులు 90 నుంచి 90 నుంచి 100% బిలో వచ్చినటువంటి ఆ విద్యార్థులకు అందరికీ వచ్చి, అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఇటు IIIT లో కూడా ప్రవేశ అవకాశాలు ఉంటాయి. వీళ్ళందరినీ కూడా ఇటు ఇప్పటికే రీవెరిఫికేషన్ పెట్టి, అదేవిధంగా ఇట్లా మార్కులు మేము పాస్ అయినప్పుడు కూడా టయానికి మార్కులు రాకపోవటం, అదేవిధంగా ఇప్పుడు రీవెరిఫికేషన్ వచ్చిన మార్కులు కూడా IIIT లో కూడా ఆ చివరి తేదీ, అంటే మార్కులు ఎక్కువ వస్తే కూడా ఇటు IIIT లో కూడా ప్రవేశాలు పొందుకొని వాళ్ళు ఫ్రీ సీట్లు పొంది ఇంజనీరింగ్ వరకు కూడా పూర్తిగా చేసుకోవచ్చు. డబ్బు అంటే ఫీజులు చెల్లించకుండానే ఫ్రీగా ఇటు పొందే అవకాశం ఉందని చెప్పేసి మాత్రం తల్లిదండ్రులు ఎంతో ఆశ చేసి విద్యార్థులు చేస్తారు. అట్లాంటి అవకాశాలు కూడా పోగొట్టడంపై కూడా ఇటు అధికారుల మీద తీవ్ర ఆగ్రహం అయితే మాత్రం ఇటు తల్లిదండ్రులు వ్యక్తం చేసిన పరిస్థితి. దీంతో పాటుగా ఇప్పటికే ఇప్పుడు ఈ మరొక జూన్ 5 నుంచి కూడా 10వ తేదీ వరకు కూడా మాకు అవకాశాలు ఇవ్వాలి, మరోసారి కూడా మేము IIIT లో అవకాశాలు పొందేలా కూడా ఆప్షన్ ఉంచాలని చెప్పేసి మాత్రం ఇటు తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు మరొకసారి కూడా జోక్యం చేసుకోవాలి. అదేవిధంగా దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనిపై జోక్యం చేసుకొని మరొకసారి కూడా విద్యార్థుల భవిష్యత్తుని దెబ్బతీయకుండా, అదేవిధంగా ఫ్రీ సీట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా అన్ని అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మాత్రం ఇటు తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు విద్యాశాఖలో ఇంత నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పేసి అయితే మాత్రం తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. ఏదైనా కూడా ఇంత నిర్లక్ష్యానికి గురైనటువంటి అధికారులు అయితే మాత్రం సస్పెండ్ చేసి అయితే మాత్రం అధికారులు చేతులు దులుపుకున్నారు. కానీ ఇట్లాంటి విద్యార్థులకి రేపు వీళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ తల్లిదండ్రులు అయితే మాత్రం చాలా ఆందోళనకు గురి చేసిన పరిస్థితి ఉంది. విద్యార్థులు ఎవరు కూడా ఇలాంటి లోను గురవద్దు, మీకు ఎక్కడ కూడా అన్యాయం చెయ్యము అని చెప్పేసి మాత్రం ఇటు ప్రభుత్వం కూడా విద్యార్థులకు హామీ ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ చూడాలి ఇది ఏదైతే IIIT అవకాశాలు పొందే అవకాశాన్ని మరొక 5 రోజులు 10వ తారీఖు వరకు పెంచుతారో లేదనేది మాత్రం అయితే వేచి చూడాల్సి ఉంది. కానీ దీనిపై తల్లిదండ్రులు చాలా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. శివ, యశ్వంత్, అంటే రీకౌంటింగ్ కి సంబంధించి దరఖాస్తులు ఇంత భారీ మొత్తంలో రావడం ఇదే తొలిసారా? అంటే గతంలో కూడా ఇలాంటి సందర్భాలు జరిగాయా? శివ, గతంలో కూడా అడపాదడపా చిన్న చిన్నవి జరిగినాయి. కానీ పెద్ద మొత్తంలో అయితే మాత్రం ఈసారి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున రావటం, అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా ఆ తప్పులు అంటే లోపాలు కూడా అధికారులు గుర్తించడం, అదేవిధంగా విద్యార్థులు కూడా అధిక మొత్తంలో అంటే చూసినట్లయితే మాత్రం మనం 90% మిగతా సబ్జెక్టులో వచ్చి ఒక సబ్జెక్టు 2-3 సబ్జెక్టులోనే 5 నుంచి 10 మార్కులు రావడంలో కూడా ఇంత లోపాలు జరిగిన విషయం కూడా ఈ సంవత్సరాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ఏదైతే రీవాల్యుయేషన్ అంటే ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా అక్కడ అటువంటి పేపర్ వాల్యుయేషన్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అంటే పిల్లల జీవితాలతో కూడా ఏ విధంగా వాళ్ళు అక్కడ ఆడుకున్నారు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమే ఈ రోజు ఇంత అత్యంత ఫిర్యాదులు రావడానికి కూడా కారణమైనది ఏదైతే ఉందంటే అక్కడ వచ్చినటువంటి ఏదైతే పేపర్ వాల్యుయేషన్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు కూడా సుమారు ఇంత పెద్ద దగ్గర 66,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ రావడానికి గల కారణం ఏంటంటే ఈ ఉపాధ్యాయులే ఇంత పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేయటం వల్లే వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంత పెద్ద మొత్తంలోనే కూడా పిల్లగాళ్ళు మళ్ళీ అంటే రీవాల్యుయేషన్ లోనే పాస్ అవడం అనేది కూడా పెద్ద మొత్తంలోనే కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అది కూడా సుమారు అందరూ కూడా ఏదైతే విద్యార్థులు 90% అబౌవ్ వచ్చినటువంటి విద్యార్థుల ఒక సబ్జెక్టు లేదా 2 సబ్జెక్టుల్లోనే అతి తక్కువ అంటే 0% లో ఫెయిల్ అవడం అనేది కూడా అతి తక్కువ అతి ఎక్కువలో కూడా ఈ సంవత్సరమే జరిగిందని చెప్పేసి మాత్రం కూడా మనకి అదైతే విద్యాశాఖ ఇచ్చినటువంటి దాని ప్రకారమే కూడా మనకి చెప్పుకున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో అదైతే మాత్రం అవి వచ్చిన ఫిర్యాదులు కానివచ్చు, అదేవిధంగా మన రీవాల్యుయేషన్ పెద్ద మొత్తంలో ఈ సంవత్సరమే కూడా ఎక్కువ అధిక సంఖ్యలో కూడా వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. శివ, మనం థ్యాంక్ యూ యశ్వంత్.